దక్షిణాదిన బీజేపీ బలపడుతుందనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అవినీతి పార్టీలన్నీ ముఠాగా ఏర్పడి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ఇంకా మొదలు పెట్టలేదన్నారు. లేని సమస్యను సృష్టించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం చేయబోమన్నారు కిషన్ రెడ్డి. చెన్నైలో జరిగినటువంటి సమావేశం ఏదైతే డీలిమిటేషన్ పైన జరిగిందో ఆ సమావేశంలో మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా పోటీలు పడి మాట్లాడడం వాళ్ళ యొక్క నిజ స్వరూపం మరొకసారి బయటపడింది. గత 16 నెలలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం తహతహలాడుతూ ఉన్నది. లేని సమస్యను ఈరోజు ఈ దేశంలో సృష్టించి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి సమావేశానికి ఇద్దరు జతగట్టిపోవడం ఏదైతున్నదో వాళ్ళ యొక్క పాత బంధము, పాత అనుబంధము, పాత మిత్రుత్వము ఈరోజు మరొకసారి బయటపడింది. అసలు నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఎక్కడ కానీ అది పార్లమెంట్లో కానీ క్యాబినెట్లో కానీ ఎక్కడ చర్చనే జరగలేదు. ఇప్పటికే దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము తీసుకొని లేదు. జనాభా సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. మరి ఈ యొక్క అవకాశవాద పార్టీలన్నీ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ఒక తప్పుడు ప్రచారము, బురద జల్లేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక దిగజారుడు రాజకీయాలకు తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దక్షిణాది ప్రజల యొక్క సంక్షేమము, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మీకంటే మా మీద ఎక్కువ విశ్వాసంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు. దక్షిణాది ప్రజలను ఈరోజు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేము కృషి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని నడపాలనుకోవడం లేదు. దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని, దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు రెండేవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని, తమిళనాడులో మరింత పట్టు సాధించాలని మేము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది దక్షిణాది కానీ ఉత్తరాది కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. కేరళలో సిపిఎం ఉంది కాబట్టి కేరళ అభివృద్ధి జరగొద్దని, లేక తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే అభివృద్ధి జరగొద్దని, ఇక్కడ ప్రజలకు అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదు, ఏ ప్రధానమంత్రి భావించడు.